హలో, వెల్కమ్ టు అనీసా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఒక అమ్మాయి ఇన్స్టా నుంచి అక్షరాల 30 లక్షలు సంపాదిస్తుంది. 30 lakhs. I bet you didn't know this. आज मैंने मेरे डोरेमोन के पॉकेट से उसकी नीली चॉकलेट निकाल ली. ఇప్పుడు వీడియోలో చేశారు కదా, ఈ అమ్మాయి పేరే ముస్కాన్ కారియా. ఈ అమ్మాయి ఇన్స్టాలో అయితే చాలా ఫేమస్. తన ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపించి ఈ అమ్మాయి అయితే నెలకి 20 లక్షలకి పైనే సంపాదిస్తుంది. తనకి 5088 ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ప్రతి నెల వాళ్ళు ఈ అమ్మాయికి 399 ఇంటూ 50 1,30,112 రూపాయలు, అక్షరాల 20 లక్షలు ఈ అమ్మాయి సబ్స్క్రైబర్ నుంచే సంపాదిస్తుంది. మరి ఇంత పెద్ద క్రియేటర్ అంటే యూట్యూబ్ ఉంటుంది కదా, ఉంటుంది. అమ్మాయికి యూట్యూబ్ నుంచి ఇంకా బ్రాండ్కి ప్రమోషన్స్ చేస్తుంది కదా, దానికి పైన ఇంకో 10 లక్షలు, మొత్తం 30 లక్షల దాకా దగ్గర ఈ అమ్మాయి అయితే సంపాదిస్తుంది. ఏమంటారు మరి? ఏమనిపిస్తుంది విన్న తర్వాత మీకు? ఇంత పెద్ద అమౌంట్లో ఇండియాలో ఏ CEO కూడా ఇంత పెద్ద అమౌంట్లో జాబ్ అనేది లేదు. ఏ జాబ్ చేసి కూడా ఇండియాలో ఎవరు ఇంత అయితే సంపాదించడం లేదు. ఇంకా నేనైతే తన కామెంట్ సెక్షన్లో చూసాను, అబ్బాయిలు చాలా మంది వచ్చి ఈ అమ్మాయి ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూపించి ఇంత 30 లక్షలు సంపాదిస్తుంది, ఇంత డబ్బు సంపాదిస్తుంది అని చెప్తున్నారు. చాలా మంది అయితే బూతులు కూడా తిడుతున్నారు. ఓకే, మరి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు? అక్కడ కామెంట్స్లో తిడుతుంది అబ్బాయిలే, అమ్మాయిని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా మోనాలిసా, పూసల ముగ్గునే మోనాలిసా. ఈ పేరు అందరికీ తెలిసిన పేరే. ఇప్పుడు కొత్తగా ఒక పాట కూడా వచ్చేసింది. మొన్న మధ్య ఒక డైమండ్ నెక్లెస్ కూడా వేసుకుని ఫోటోషూట్ అయితే చేసేసింది. ఆ పిల్ల బ్రాండ్ అంబాసిడర్ అంట ఆ డైమండ్ నెక్లెస్కి. ఈ అమ్మాయి మీద చాలా మంది అయితే వీడియోస్ చేసి పూసలు అమ్ముకునేదాన్ని ఫేమస్ చేశారు. ఏముందిరా మీకు కనిపిస్తుంది, మాకు కనిపించడం లేదు, అది ఇది అని చాలా మంది ఆ అమ్మాయిని ట్రోల్ చేశారు. ట్రోల్ చేసి చివరికి ఏమైంది? ట్రోల్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఆ వీడియోస్ చేసిన మనం మాత్రం ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉన్నాం. మనకైతే ఏం రాలేదు. ఆ అమ్మాయి మీద కామెంట్స్ పాస్ చేసాం, బ్యాడ్ కామెంట్స్ పాస్ చేసాం, అలా చేసాం, ఇలా చేసాం, మనకైతే ఏమీ రాయలేదు. ఆ అమ్మాయికే మంచిగా పబ్లిసిటీ వచ్చింది. ఆ పిల్ల ఇప్పుడు సాంగ్లో కూడా యాక్ట్ చేసేసింది, హీరోయిన్ అయిపోయిందంట. ఆ వీడియోస్ చూడడం వల్ల అయితే మనకు ఫినాన్షియల్గా ఏమీ రాదు. ఆ తిట్టడం అనేది మనకు నచ్చుతుంది. ఆ వీడియోని ఇంకో నలుగురికి షేర్ చేస్తాం. లాస్ట్కి ఏమవుతుంది? ఆ అమ్మాయి ఫేమస్ అవుతుంది, ఆ అమ్మాయి జీవితమే బాగుపడుతుంది. ఎవరో అమ్మాయి మీద ట్రోల్ చేసే వీడియోస్ మనం చూసే టైంలో ఏదైనా ఎడ్యుకేషన్ వీడియోస్ చూడొచ్చు, అది మనకి ఉపయోగపడుతుంది. వాళ్ళు తిడుతున్న వీడియోస్ పెడుతూ ఉంటారు, అవి చూడాలని మనకెందుకు అంత ఇష్టం? ఆ వీడియోస్ చూడాలని. మనలో చాలా మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. సండే చికెన్ తెచ్చుకుంటాం, అది మిగిలిపోతే మండే దాన్ని పొద్దున్న వేడి చేసుకొని తింటాం. మనకు అవసరమా నలుగురి గురించి మాట్లాడుకోవడం? ముందు బతకడానికి మనకంటూ ఒక దారి, ఉండడానికి ఒక మంచి ఇల్లు, అందరూ గౌరవించేటట్టు ఆస్తిపాస్తులు, ఇవి కదా మనకు కావాల్సింది. వాళ్ళు తిట్టిన వీడియో చేస్తే మనకేమొస్తుంది? ఇక్కడ నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే, నేను ఎవ్వరికి కూడా సపోర్ట్ కాదు, నేను ఎవ్వరికి కూడా సపోర్ట్ అనేది చేయడం లేదు. అలాగని ఎవరిని కూడా తక్కువ చేసి కూడా మాట్లాడడం లేదు. నాకంటే చాలా మంది చిన్నవాళ్ళు ఉన్నారు నా వీడియోస్ చూసేవాళ్ళు. నన్ను చాలా మంది నా ఫాలోవర్స్లో అక్క అని పిలిచేవాళ్ళు కూడా ఉన్నారు. సో నా నాలెడ్జ్ అనేది నేను మీకు ఇద్దామని అనుకుంటున్నాను, అంతే తప్ప దాని గురించి ఏమీ లేదు. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి చెప్పండి, షేర్ కూడా చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.